ది ఒడిస్సీ మూవీ రివ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకా మూవీ స్టోరీలోకి వెళ్తే, సో ఈ గ్రీక్ పీపుల్ ట్రోజన్ వార్ విన్ అయ్యాక వాళ్ళ హోమ్ కి వెళ్ళిపోదాం అనుకుంటారు. అది కొన్ని మంత్స్ లో వెళ్ళిపోవాలి, బట్ ఆ మంత్స్ కాస్త 10 years టైం పడుతుంది. సో ఆ గ్రీక్ వీరుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒడిస్సీ అనే క్యారెక్టర్. సో అతను లీడ్ చేస్తుంటాడు. సో 10 years టైం పడుతుంది ఇంటికి వెళ్ళటానికి. మరి ఈ 10 years అసలు ఏం జరిగింది, ఎందుకు 10 years పట్టింది, ఈ 10 years లో ఏం చేశారు, అండ్ ఒడిస్సీ ఇంటికి వెళ్ళాక వాళ్ళ రాజ్యంలో ఏం జరిగింది, ఏం చేశాడు, అండ్ ఫైనల్ గా ఏమయ్యారు, ఇదంతా మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మూవీ అయితే చూడాల్సిందే. ఇది జనరల్ గా అందరికి తెలిసిన స్టోరీ, బట్ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఆ విజువలైజేషన్ చాలా స్పెక్టాక్యులర్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. డైరెక్షన్ ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. క్రిస్టోఫర్ నోలన్ ఇప్పటిదాకా తీసిన మూవీస్ లో వితౌట్ కన్ఫ్యూజన్ ఉన్న మూవీ ఏదైనా ఉందంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇదని చెప్పుకోవచ్చు. అలాంటి ఆడియన్స్ కైనా సరే ఇది ఈజీగా అర్థమవుతుంది. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. లైక్ మన మ్యాట్, లైక్ ఇంటర్స్టెల్లార్ లో చేశారు, జేసన్ బార్న్ లో చేశారు. సో ఆయన మెయిన్ క్యారెక్టర్ ఒడిసీ చాలా బాగా చేశారు. మంచి ఎమోషనల్ గా ఆ క్యారెక్టర్ లో చాలా డెప్త్ ఉంటుంది, చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా బాగా కనబడుతూ ఉంటాయి. త్రూ హిస్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో మనకి ఈజీగా యాక్టింగ్ అనేది బాగా కనబడుతూ ఉంటుంది మూవీలో. అండ్ నెక్స్ట్ రాబర్ట్ ప్యాటిన్సన్. సో ఇతను కూడా క్యారెక్టర్ బాగానే ఉంది, బాగా చేశారు పెర్ఫార్మెన్స్. బట్ ఇంకొక క్యారెక్టర్ ఉంది, సో ఒడిసీ సన్ క్యారెక్టర్ టామ్ హాలండ్, మన స్పైడర్ మ్యాన్. సో ఇతని క్యారెక్టర్ ఉంది, బాగానే ఉంది పెర్ఫార్మెన్స్, బట్ ఆయన క్యారెక్టర్ కి ఇంకొంచెం స్కోప్ ఇచ్చి ఉంటే బాగుండేది. సో ఆయన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేదని ఫీలింగ్ కలిగింది. అండ్ రిమైనింగ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్లు అన్ని బాగానే ఉన్నాయి. 3 hours మూవీ కూడా మనకి అంత మూవీ లెంత్ ఉన్నట్టుగా మనం ఫీల్ అవ్వం. సో త్వరగానే అయిపోయినట్టుగా ఉంటుంది. ఆ వరల్డ్ లోకి రైట్ ఫ్రమ్ ఒక 15-20 minutes తర్వాత మనం అందరం ఆ వరల్డ్ లోకి వెళ్ళిపోతాం. అండ్ అన్ఫార్చునేట్లీ మనకి ఇండియాలో ప్రాపర్ ఎగ్జాక్ట్ ఐమాక్స్ స్క్రీన్స్ లేవు. మీకు దగ్గరలో నియర్ బై బెస్ట్ థియేటర్స్ ఉంటే అందులో ఎక్స్పీరియన్స్ చేయండి ఈ మూవీని, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా నా పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ మీడియం పాప్కార్న్. పారామీటర్స్ పైన చూడొచ్చు. మరిన్ని మూవీ రివ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానంటే టేక్ కేర్, సీ యు సూన్. థ్యాంక్ యూ.